పూజ్య గురుదేవులు దత్తావతారులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మనందరికీ అందించిన ఎన్నో వరాల్లో అనఘాష్టమి వ్రతం అనేది చాలా గొప్ప వరం. మనకందరికీ ఒక వరం ఇది అనఘాష్టమి అనేది. వ్రతం మాత్రమే కాదు, వరం కూడా. ఈ హరితాన్ని కాపాడుకోవాలి మనం. అదే దత్తస్వామి కూడా మనకి ఇచ్చే సందేశం. చెట్టు కూడా దత్తాత్రేయ స్వామికి గురువే, నీళ్లు గురువే, పంచభూతాలు గురువే, పశుపక్ష్యాది ప్రాణులన్నీ కూడా గురువే. అలా సర్వత్రా గురుతత్వాన్ని చూడమని చెప్పేటువంటి దత్తాత్రేయ స్వామి మళ్ళీ మనకి ప్రత్యక్ష గురువుగా అవతరించి వచ్చి ఎప్పుడో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో చేసుకున్నటువంటి వ్రతం మరుగున పడిపోయి మరిచిపోయినటువంటి వ్రతాన్ని మళ్ళీ మనకు అందించారు. అదే అనఘాష్టమి వ్రతం. మనము ఆనందంగా సంతోషంగా చెప్పవచ్చు, ఈ శతమానంలోనే మన గురుదేవులంత దత్తతత్వ ప్రచారాన్ని చేసిన వారు మరొక్కరు లేరు అని మనం చెప్పవచ్చు. టెంబే మహారాజు గారు, వాసుదేవానంద సరస్వతి స్వామివారు దేశమంతా పర్యటించి దత్తస్తోత్రాలు రచన చేసి, దత్తస్తవం మనం పారాయణ చేసుకుంటాం కదా, ఇటువంటి ఎన్నో స్తోత్రాలు రచన చేసి ఎన్నెన్నో క్షేత్రాలు కూడా స్థాపన చేసి ఎన్నో క్షేత్రాల జీర్ణోద్ధారం చేసి దత్తతత్వాన్ని ప్రచారం చేశారు. విశేషంగా ఉత్తర భారతదేశంలో మన గురుదేవులు దక్షిణ భారతము, ఉత్తర భారతము, పశ్చిమ భారతము, పూర్వ భారతము మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా దత్తాత్రేయ స్వామి తత్వాన్ని ప్రచారం చేశారు, చేస్తూ ఉన్నారు.